హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్ని మీరు డైలీ ఛార్జ్ అయితే చేస్తూ ఉంటారు కావచ్చు. మీ మొబైల్ని మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు మీకు ఏదో ఒక యానిమేషన్ కనిపిస్తుంది కదా, దాని ప్లేస్లో మీకు నచ్చిన ఫోటో కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నా మొబైల్ని కనుక నేను ఛార్జ్ చేశాను అనుకోండి, ఇక్కడ నేను సెట్ చేసుకున్న ఫోటో అయితే రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ వచ్చి నేను ఛార్జింగ్ పెట్టాను, ఈ విధంగా ఫోటో అయితే వచ్చిందనమాట. ఇక మనం డబల్ ట్యాప్ చేసినట్టయితే ఫోటో వెళ్ళిపోతుంది, మళ్ళీ మనం ఛార్జింగ్ తీసేసినా వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడైనా మళ్ళీ ఛార్జింగ్ పెట్టినట్టయితే ఆ ఫోటో మనకి ఈ విధంగా షో అయితే అవుతుంది అనమాట. ఈ ఫోటో ప్లేస్లో మీకు నచ్చిన ఫోటో ఏదైనా సెట్ చేసుకోవచ్చు. మీ ఫోటో కానీ మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్, మీ పిల్లలు ఎవరైనా సరే సెట్ చేసుకోవచ్చు. మీ మొబైల్ని ఛార్జింగ్ పెట్టిన ప్రతిసారి ఆ విధంగా ఫోటో కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఛార్జింగ్ ఎంత ఉందో చూపిస్తుంది అనమాట. సో మీరు కూడా మీ మొబైల్ని ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ విధంగా ఫోటో కనిపించేలా సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం ఏం సెట్టింగ్ చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు కూడా ఛార్జింగ్ పెట్టినప్పుడు మీ మొబైల్ యొక్క స్క్రీన్ పైన మీకు నచ్చిన ఫోటో కనిపించేలా సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న ఛార్జింగ్ యానిమేషన్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్లో మీరు ఫోటోనే కాదు ఇంకా డిఫరెంట్ యానిమేషన్స్ ఉంటాయి. మీకు నచ్చింది దేనైనా సరే సెట్ చేసుకోవచ్చు. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది, మీరు ఇక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ గా అగ్రీ అండ్ కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఈ అప్లికేషన్ లో మనకి ఇక్కడ ఫ్రీ వర్షన్ కూడా ఉంటుంది, ప్రీమియం వర్షన్ కూడా ఉంటుంది. మీరు కావాలనుకుంటే ప్రీమియం వర్షన్ తీసుకున్నట్టయితే ఇంకా ఎక్స్ట్రా యానిమేషన్స్ అయితే మనకు వస్తాయి. అలాగే వితౌట్ యాడ్స్ కూడా ఈ అప్లికేషన్ యూజ్ చేసుకోవచ్చు. లేదా వచ్చినా సరే నో ప్రాబ్లం అని మీరు అనుకున్నట్టయితే ఇక్కడ సింపుల్ దీని విధంగా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ఛార్జింగ్ యానిమేషన్ ఉంది, వాల్ పేపర్స్ ఉంది, అలాగే యూజర్ ఉంది. ఇప్పుడు దీని ఒక్కొక్క దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఛార్జింగ్ యానిమేషన్ లో కనుక మీరు చూసినట్టయితే మనకు చాలా రకాల యానిమేషన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ ఆల్ అని చెప్పేసి ఉంది, అలాగే ఇక్కడ ఫ్రీ జోన్ ఉంది. ఫ్రీ జోన్ లో ఉన్న వాటిని మనం ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి మనం యాడ్స్ చూడకుండా, ఎటువంటి ప్రీమియం వర్షన్ తీసుకోకుండానే. అలాగే ఇక్కడ రికమెండెడ్ కూడా ఉంటాయి అనమాట. రికమెండెడ్ లో కూడా మీకు ఇంకా చాలా రకాల డిఫరెంట్ అయితే ఉంటాయి, వాటిని కూడా ట్రై చేయొచ్చు. సో ప్రస్తుతానికి అయితే ఒకదాన్ని నేను మీకు సెట్ చేసి చూపిస్తాను, ఇది అసలు ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూసారు కదా, దీనిపైన మనం ఈ విధంగా ప్రెస్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు టిక్ మార్క్ వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఒకసారి దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇటువంటి ఒక యానిమేషన్ వస్తుందని చెప్పి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ ఉంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ మనం ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది, దానికి ఒక పర్మిషన్ అయితే ఇచ్చేద్దాం. సో పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత దీనికి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ సౌండ్ ఉంటుంది, దాన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను ఆఫ్ అయితే చేసేస్తున్నాను. సెటప్ ట్యూటోరియల్ మీకు కావాలంటే చూడొచ్చు. ప్లే డ్యూరేషన్, మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు యానిమేషన్ ఎంతసేపు రావాలని చెప్పేసి మీరు ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 10 సెకండ్స్ అయితే పెడుతున్నాను. దాన్ని 2 సార్లు ట్యాప్ చేసినట్టయితే వెళ్ళిపోయేలా కూడా సెట్ చేసుకోవచ్చు. సింగిల్ ట్యాప్ చార్జ్ చేసినట్టయితే వెళ్ళిపోయేలా సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ షో అండ్ లాక్ స్క్రీన్, దీన్ని కూడా ఎనేబుల్ చేసుకుందాం. మన మొబైల్ ఎప్పుడైనా లాక్ చేసినప్పుడు కూడా అది సెట్ అవుతుంది అనమాట, మనకు షో అవుతుంది. సో ఇక్కడ సింపుల్ సెట్ నౌ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేద్దాం. ఇది ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్ గా సెట్ అయిందని చూపిస్తుంది. ఇక్కడ ఓకే పైన ప్రెస్ చేద్దాం. ఇప్పుడు సింపుల్ గా అప్లికేషన్ క్లోజ్ చేసి నేను ఈ విధంగా బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు మీకు చూపించడానికి ఒకసారి నా మొబైల్ అయితే ఇక్కడ నేను ఛార్జ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూద్దాం మనకి నిజంగానే యానిమేషన్ వస్తుందా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ సింపుల్ నేను ఛార్జర్ అయితే కనెక్ట్ చేసేస్తాను. బూమ్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఛార్జింగ్ పెట్టగానే ఆటోమేటిక్గా యానిమేషన్ అయితే వచ్చిందనమాట. ఈ విధంగా మనం సెటప్ చేసుకున్నట్టయితే, దేన్ని సెట్ చేసుకున్నట్టయితే అది మనకి ఇక్కడ షో అవుతుంది. మీరు ఒకవేళ ఇక్కడ నుంచి ఇంకొక యానిమేషన్ దేనైనా సెట్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్ లో మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ దాని పైన ప్రెస్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. సింపుల్ దాని పైన ప్రెస్ చేసి సెట్టింగ్స్ వస్తాయి, వాటిని సెట్ చేసుకొని మీరు అప్లై పైన ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. ఇందులో మనకి ఇక్కడ ఓన్లీ యానిమేషన్స్ అని కాకుండా ఇక్కడ వాల్ పేపర్స్ కూడా ఉంటాయి. వాల్ పేపర్స్ వచ్చేలా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. వాల్ పేపర్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ నార్మల్ గా కదలకుండా ఉండేటివి. ఇందులో మనకు లైవ్ కూడా ఉంటుంది. లైవ్ పైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే ఇవి కదిలే వాల్ పేపర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా ఇది ఉంది కదా, నేను దీని పైన ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని సెట్ చేసుకున్నట్టయితే ఏ విధంగా వస్తుందంటే ఇలా వస్తుందని చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ పైన ప్రెస్ చేద్దాం, దీన్ని సెట్ చేసుకుందాం. సో ఈ విధంగా సెట్ వాల్ పేపర్ అని ఉంది కదా, దాని పైన ప్రెస్ చేస్తున్నాను. మీరు ఇక్కడ నుంచి దీని విధంగా వాల్ పేపర్ ని కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ దీని విధంగా బ్యాక్ చేసి ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేసినట్టయితే మనకి ఇప్పుడు వాల్ పేపర్ సెట్ అయిపోతుంది. సో అలాగే ఇప్పుడు వచ్చేసి మీరు అందరూ వెయిట్ చేస్తున్న సెట్టింగ్ అదేంటంటే, మన మొబైల్ ఎప్పుడైనా సరే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏదైనా ఫోటో కనిపించేలా ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ చివరిలో మీరు చూసినట్టయితే డై అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ఇక్కడ సింపుల్ ప్లస్ బటన్ కనిపిస్తుంది, దాని పైన మీరు ప్రెస్ చేసి ఇక్కడ గ్యాలరీలోకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే ఏదైనా వీడియోని కూడా సెట్ చేసుకోవచ్చు. మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ వీడియో ప్లే అవుతుంది, మీ పిల్లల్ని కానీ ఎవరైనా సరే. ఫోటో కావాలి అనుకుంటే ఛార్జింగ్ వాల్ పేపర్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇది మిమ్మల్ని గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. మీ గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సింపుల్ మీకు కంప్లీటెడ్ ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా సెట్ అవుతుందని చెప్పేసి చూపిస్తుంది. దీనికి సంబంధించి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ పైన ప్రెస్ చేయగానే ఇందులో కూడా మనకి ఇంతకుముందు ఆప్షన్స్ అయితే వస్తాయి. వాటన్నిటిని మీరు కావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు, లేకపోతే అదే విధంగా వదిలేసినా సరిపోతుంది. తర్వాత ఇక్కడ సింపుల్ సెట్ నౌ ఉంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ఇది ఆటోమేటిక్గా సెట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీకు చూపించడానికి నా మొబైల్ ని మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ ఛార్జ్ అయితే చేస్తున్నాను. చూద్దాం మనం సెట్ చేసుకున్న ఫోటో వస్తుందా లేదా అని చెప్పేసి. ఇక్కడ ఛార్జింగ్ అయితే నేను పెట్టేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫోటో అయితే వచ్చేసింది. చాలా కూల్గా ఉంది. ఈ విధంగా మీరు మీ పిల్లల ఫోటో కానీ ఎవరి ఫోటో అయినా సరే సెట్ చేసుకోవచ్చు. మీరు ఛార్జింగ్ పెట్టిన ప్రతిసారి ఈ విధంగా ఫోటో అయితే షో అవుతుంది అనమాట.
మనం డబుల్ ట్యాప్ చేసినట్టయితే వెళ్ళిపోతుంది. సో మీరు కూడా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఈ విధంగా ఎవరిదైనా ఫోటో కనిపించేలా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.